బ్రేకింగ్ న్యూస్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన తర్వాతనే రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉంటుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 17వ తేదీ నుంచి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. 17వ తేదీ నుంచి 24 వరకు ఇంగ్లాండ్లో పర్యటిస్తారు. ఈ నెల 24న అమెరికాకు పయనమవుతారు. వచ్చే నెల రెండో వారంలో రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందని సమాచారం. అయితే ఖచ్చితమైన తేదీలు ఇంకా ఖరారు కాలేదని తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ కూడా రేవంత్ తిరిగి వచ్చాకనే ఉండే అవకాశం ఉంటుందని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మొదట ఎస్ఐఆర్ పూర్తయిన తర్వాత నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తారని అంచనా వేశారు. ఎస్ఐఆర్లో నాయకులందరూ బిజీగా ఉన్నారు. ఇప్పుడు పోస్టులు భర్తీ చేస్తారని తెలిస్తే అందరూ నాయకులు పార్టీ కార్యాలయం చుట్టూ తిరుగుతారని భావించారు. దీంతో ఎస్ఐఆర్కు అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉందనే ఉద్దేశంతో ఎస్ఐఆర్ తర్వాతనే పదవుల భర్తీ అని స్పష్టం చేశారు. ఎస్ఐఆర్ చివరి అంకంలో ఉండగా ఇప్పుడు సీఎం విదేశీ పర్యటనలు ఉండడంతో ఇంత హడావిడిగా చర్చించడం, ఆమోదించడం సాధ్యం కాదని చెబుతున్నారు. కొన్నింటినైనా భర్తీ చేయాలని భావించారు. కుల సంఘాల కార్పొరేషన్లు, ఫెడరేషన్లను భర్తీ చేయాలని మొదట భావించారు. అయితే సామాజిక వర్గ కోణం, జిల్లాలు, పాత కొత్త ఇలాంటివి అన్ని సమీకరణాలు ఉండటంతో అన్నింటినీ ఒకేసారి చేద్దాం, పేర్లు ఖరారు చేస్తే ఎవరికి ఏ కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్ పదవులు ఇవ్వాలనేది క్లారిటీ రానుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నియమించిన కార్పొరేషన్ చైర్మన్ల పదవీకాలం ఇటీవలే ముగిసింది. వారి స్థానంలో కొత్త వారిని నియమించడమా, వారిని కొనసాగించడమా అనే దానిపై చర్చించనున్నారు. దీంతో పాటుగా పాత వారిని కొనసాగిస్తే ఎంతమందిని కొనసాగించాలి, ఏ ప్రాతిపదికన తీసుకోవాలనే దానిపై చర్చ నడుస్తుంది. ఇంకా కొన్ని కార్పొరేషన్లకు చైర్మన్లను, కొన్ని కార్పొరేషన్లలో డైరెక్టర్లను కూడా నియమించాల్సి ఉంది. పార్టీ పదవులను భర్తీ చేయాల్సి ఉంది. ఇప్పటికే జిల్లాలు, నియోజకవర్గాల నుంచి అర్హులైన వారి పేర్లను సేకరించారు. వారిలో కొంతవరకు వడపోత జరిగిందని సమాచారం. మహిళా చైర్మన్లు, డైరెక్టర్ల జాబితా సిద్ధంగా ఉందని తెలిసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ కోటా పేర్లను ఖరారు చేయాల్సి ఉంది. సామాజిక న్యాయం జరగాలనే ఉద్దేశంతో వీరికి పెద్దపీట వేయనున్నారు. పాత వారికి, పార్టీలో మొదటి నుంచి ఉన్నవారికి 60% పదవులు, కొత్తగా వచ్చిన వారికి 40% పదవులు ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించారు. పార్టీలో కష్టపడిన వారికి భరోసా, ధైర్యం ఇవ్వాలనే ఉద్దేశంతో 60% పదవులు ఇవ్వాలని నిర్ణయించారు. పదవులను గత కొన్నాళ్లుగా భర్తీ చేయాలని ఆలోచన చేస్తున్నా ఏదో ఒక కారణంతో వాయిదా పడుతూ వస్తుంది. వచ్చే నెలలో భర్తీ అయ్యే అవకాశం ఉందని ఆశావాహులు అంచనా వేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం నుంచి వరుసగా జిల్లాల బాట పట్టనున్నారు. ఈ మేరకు పార్టీ నాయకులు, అధికారులు ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ వరుణ యాగం నిర్వహించాలని నిర్ణయించిన సీఎం ఆగస్టు 10న నాగార్జున సాగర్ డ్యాం తీరంలోని విజయ విహార్ ప్రాంగణంలో యాగాన్ని యాదగిరిగుట్ట దేవస్థానం అర్చకులు, వేద పండితులు, సిద్ధాంతి ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. కృష్ణా, గోదావరి నదులు, చెరువులు జలకళ సంతరించుకోవాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలన్న సంకల్పంతో ప్రత్యేక పూజలు చేయనున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలో వరుణ యాగం జరగనుంది. అనంతరం 13న భువనగిరి జిల్లా వాసాలమరిలో ఇందిరమ్మ ఇండ్ల ప్రవేశం కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రారంభించనున్నారు.
అక్కడే కొత్త చేయూత పింఛన్లు పంపిణీ చేసే అవకాశం ఉంది. 16న ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ములుగు జిల్లా మేడారంలో రెండో దశ అభివృద్ధి పనులు, భూసేకరణ, అభివృద్ధి ప్రణాళికలపై ఉన్నతాధికారులతో సమీక్షిస్తారు. ఘట్టమైసమ్మ దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన పంచాయతీ రాజ్యం రోడ్ల పైలాన్ను సీఎం ఆవిష్కరిస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. పరకాల నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ శంకుస్థాపన చేయనున్నారు. 17 లేదా 18న అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని గతంలో ఆలోచన చేశారు. 21 సంవత్సరాలకే చట్టసభలకు పోటీ చేసే అవకాశం కల్పించాలని తీర్మానం చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశాల అనంతరం ఈ నెల 3వ వారంలో సీఎం రేవంత్ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు.